ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని ఆగస్టు 15 నుంచి నిషేధిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో స్టీల్ బాటిల్ అందజేస్తామని, పేపర్ క్లాత్తో తయారు చేసిన బ్యాగులను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరాల్లో నిషేధాన్ని అమలు చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించడమే లక్ష్యమన్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్లో శ్రీనివాస్ అందిస్తారు. సెక్రటేరియట్ శ్రీనివాస్, చెప్పండి, ఏపీ ప్రభుత్వం ముఖ్యంగా అక్కడ ముఖ్య కార్యదర్శి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ప్లాస్టిక్ నిషేధాన్ని ఎప్పటి నుంచి అమలు చేయనున్నారు? శ్రీనివాస్. ఎస్, థ్యాంక్ యూ రవి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మటుకు ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసి దిద్దాలని చెప్పేసి ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిశగా కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందులో భాగంగానే రాష్ట్రాన్ని కూడా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసే దిశగా కూడా ఈరోజు ఒక కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్రం సంబంధించిన మటుకు జూన్ అంటే వచ్చే ఏడాది 2026 జూన్ నాటికల్లా రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈరోజు ప్రధానంగా అంటే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా అంటే ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ వినియోగం పైన పెద్ద ఎత్తున కూడా ఉద్యమాలు కూడా జరిగాయి. నిరసన వ్యక్తమైతే ఎన్ని చేసినా కూడా ఇంకా మటుకు ఎక్కడ చోట కూడా ప్రతి చోట కూడా ప్రతి వస్తువు వినియోగం కూడా ప్లాస్టికే ఎక్కువగా వినియోగిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంటే ప్లాస్టిక్ వినియోగంతో మానవాళితో పాటు పశుపక్షాలు కావచ్చు, జంతువులకు కావచ్చు వివిధ అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నారు. క్యాన్సర్ వంటి అతి భయంకరమైన వ్యాధులకు కూడా ప్లాస్టిక్ వినియోగమే కారణంగా నిలుస్తుంది. ఇందుకే మనకు రాష్ట్రాన్ని కూడా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసేందుకు కూడా ఒక ఉద్యమంలో చేపట్టాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు మటుకు ఒక కీలకమైన సమావేశం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో జరిగింది. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్, అలాగే స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఎండి మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, అలాగే ఇతర అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కూడా ఈరోజు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా పలు కీలకమైన అంశాలను కూడా ఈరోజు సమావేశంలో ప్రస్తావించారు. ప్రధానంగా చూసుకుంటే మటుకు వచ్చే జూన్ నాటికి అంటే 2026 జూన్ 5 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా సింగిల్ యూజ్ రాష్ట్రంగా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే అంశాలపైన కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో సమీక్షించారు. ప్రధానంగా చూసుకుంటే ఈ నెల 15 కల్లా ప్రధానంగా చూసుకుంటే ఎక్కడి నుంచో రాష్ట్రంలో ఫస్ట్ మనం మొదలు పెట్టాలా అంటే సచివాలయం నుంచే ఈ నిర్ణయాన్ని అమలుకు తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సచివాలయంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకొని చెప్పుకోవచ్చు. అంటే దేశంలో ఎక్కడ కూడా ప్రప్రథమంగా మన రాష్ట్ర సచివాలయాన్ని కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సచివాలయంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఈరోజు అంటే వచ్చే సంవత్సరం జూన్ నాటికల్లా 5 కల్లా మొత్తం రాష్ట్రాన్ని సింగిల్ యూజ్ రాష్ట్రంగా తీర్చిదిద్దో భాగంగానే మొదట సచివాలయాన్ని మటుకు ఎక్కడ ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి కూడా ఈరోజు సమావేశంలో నిర్ణయించుకుంటారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే సచివాలయంలో ఒక క్యాంటీన్ నడుస్తుంది, అలాగే పెద్ద ఎత్తున కూడా ఉద్యోగులు అక్కడ విధులు నిర్వహిస్తుంటారు, అలాగే వివిధ పనుల నిమిత్తం కూడా పెద్ద ఎత్తున ప్రజలు కూడా నిత్యం సచివాలయానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ మొత్తం సచివాలయం మటుకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనే వస్తువు వినియోగించాలని చెప్పేసి కూడా ఒక కీలకమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర సంబంధిత శాఖల అధికారులు కూడా ఈ విధమైన సూచనలు కూడా జారీ చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రాన్ని సచివాలయం మటుకు ఇక ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది ఉండవద్దు. ప్రధానంగా చూసుకుంటే ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, అలాగే ప్లాస్టిక్ కప్పులు కావచ్చు, ప్లాస్టిక్ యూజ్ చేసే అంటే చెత్తను తరలించక యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్లు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా సచివాలయంలో ఏది కూడా ప్లాస్టిక్ అనే వస్తువు కూడా వినియోగించాలని చెప్పేసి కూడా అధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఆగస్టు 15 కల్లా రాష్ట్ర సచివాలయం మటుకు ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత సచివాలయంగా మటుకు తీర్చిదిద్దే క్రమంలో భాగంగా మొత్తం సిబ్బంది కూడా తాము ప్రభుత్వ పరంగా ఇక్కడ వాళ్ళకి అంటే దానికి ప్రత్యామ్నాయంగా ఇతర మార్గాలు ఏమున్నాయో ప్లాస్టిక్ క్రమంలో, ఎందుకంటే ప్రతినిత్యం నీళ్లు తాగాలని కూడా ప్లాస్టిక్ బాటిళ్లు ప్రతి సమావేశం అంటే మంత్రుల రివ్యూ సమావేశాలు కావచ్చు, అలాగే
సీఎం సమీక్షా సమావేశాలు కావచ్చు, అలాగే వివిధ శాఖల సమన్వయ సమావేశాలు కావచ్చు, ఖచ్చితంగా వాళ్ళంతా ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగిస్తుంటారు. ఇక మీదట కూడా ఇలాంటి సమావేశాలు కూడా ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు అందించే కార్యక్రమాన్ని కూడా బంద్ చేయాలని చెప్పేసి, స్వస్తి పలకాలని చెప్పేసి కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా క్యాంటీన్లో కూడా అన్ని కూడా ప్లాస్టిక్ వస్తువులనే నీటి సరఫరా కావచ్చు, ఇతర వస్తువులు కూడా అక్కడ క్రయ విక్రయాలు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అక్కడ ప్లాస్టిక్ కవర్లు కూడా పూర్తి స్థాయిలో క్యాంటీన్లు కూడా నిషేధించాలని చెప్పేసి కూడా, అంటే దీనికి విడతల వారిగా ఆగస్టు 15 కల్లా స్టెప్ బై ఇక్కడ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ వాళ్ళకి అవగాహన కార్యక్రమం నిర్వహించాలి. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కూడా అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దీనికి మనం ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా మనం ఒక మోడల్ రాష్ట్రంగా ఉండాలంటే ఖచ్చితంగా రాష్ట్ర సచివాలయం నుంచే ఈ కార్యక్రమం చేపట్టాలా. దాని తర్వాత మటుకు విడతల వారీగా, అంటే అన్ని మున్సిపల్ పరిధిలో కావచ్చు, నగరపాలక సంస్థ పరిధిలో కావచ్చు, మండల స్థాయి పరిధిలో కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే జూన్ నాటికల్లా మొత్తం సింగిల్ యూజ్ రాష్ట్రంగా, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దాలంటే ఈ ఫస్ట్ సచివాలయంలో అడుగుపడాలని చెప్పేసి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే రేపటి నుంచి మొత్తం ఆగస్టు 15 కల్లా మటుకు సచివాలయంలో ప్లాస్టిక్ వస్తువులు అనేది వినియోగించకుండా ఏదైతే దానికి ప్రత్యామ్నాయంగా ఇతర కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే అవసరమైతే సిబ్బందికి అంటే సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కావచ్చు, ఎవరైనా సరే ఆ ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఒక స్టీల్ వాటర్ బాటిల్స్ కూడా ఉచితంగా అందిస్తామని చెప్పి కూడా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు. అలాగే ఇక్కడికి వచ్చే, అంటే నిత్యం ప్రజలు వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నీరు కావచ్చు, ఇతర వాళ్ళకు దాహం వేస్తే తీర్చే విధంగా ప్లాస్టిక్ బాటిల్స్ స్థానంలో కూడా ప్రతి ఒక్క బ్లాకులు, అంటే సచివాలయంలో 5 బ్లాకులు ఉన్నాయి, 5 బ్లాకులు కూడా ప్రత్యేకంగా ఒక నీటి శుద్ధి యంత్రాలు కూడా ఏర్పాటు చేస్తాం. అక్కడ అవసరమైన ప్లాస్టిక్ లేకుండా ఇతర వస్తువులు అక్కడ వాళ్ళకు తాగునీరు తీసుకునేది కూడా వాళ్ళకి అక్కడ వస్తువులు ఉంచుతాం. ఖచ్చితంగా మొత్తం నీటి శుద్ధి ప్లాంట్, అంటే ఆర్ఓ ప్లాంట్ కూడా అక్కడ అందుబాటులో ఉంచుతాం. ప్రతి ఒక్క బ్లాక్కి సంబంధించి కూడా, అంటే 5 బ్లాకులకు సంబంధించి దాదాపు ప్రతి ఒక్క మంత్రి సంబంధించిన శాఖ కావచ్చు, అలాగే అధికారులు ఉండే భవనాలతో శాఖల కార్యాలయంతో కావచ్చు, ఆర్ఓ ప్లాంట్లు పెడతాము. శుద్ధమైన నీటిని, తాగునీటిని సరఫరా చేస్తాము. అలాగే క్యాంటీన్లో కూడా 1 by 1 అక్కడ ప్లాస్టిక్ రహితంగా కూడా క్యాంటీన్లో కూడా ఉండేటట్టు కూడా చేస్తాము. దాని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మటుకు ఈ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ అధికారులకు సూచనలు జారీ చేస్తారు. మొత్తం చూసుకున్న మటుకు ఒక మోడల్ రాష్ట్రాన్ని ప్లాస్టిక్ సింగిల్ యూజ్ రాష్ట్రంగా, ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేరటం మటుకు సచివాలయం నుండి అడుగుపడాలని చెప్పేసి కూడా సీఎం సూచనలు ఏం చేశారో దానికి అనుగుణంగా కూడా ఈరోజు జరిగిన సమీక్షా సమావేశాల మటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక సింగిల్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేపట్టబోతున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీ.